మార్వాడి గో బ్యాక్ ఉద్యమం హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. రాష్ట్రంలోని పలు చోట్ల మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదిస్తున్నారు. ఇక సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడి వ్యాపారులు దాడి చేశారని అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటనతో మార్వాడి గో బ్యాక్ నినాదం మొదలైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మార్వాడీలను విస్తరిస్తూ అన్ని వ్యాపారులను కబ్జా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మార్వాడులు ఎంతో కాలం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని, ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారంటూ మద్దతు పలికారు. మరి లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా మారిన ఈ వివాదం వెనుక రాజకీయ హస్తం ఉందా? నిజంగానే మార్వాడీల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోతున్నారా? ఇది భవిష్యత్తులో ఉద్యమంగా మారే పరిస్థితి ఉందా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ప్రవీణ్ కుమార్ గారు, ఇవాళ తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అంటూ కూడా నినాదం కొనసాగుతుంది, ఉద్యమం కొనసాగుతుంది. మరి ఇది రాబోయే రోజుల్లో మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇన్ని రోజులు లేని పంచాయతీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో మార్వాడీలు అంటూ రాజకీయం అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనికి మార్వాడీలకు ఇటు బీజేపీ కూడా ఒకంత మద్దతు పలుకుతోంది. మరి మీరేమంటారు? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, ఉనికికి దెబ్బ తగిలినంత వరకు ఎవరైనా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఈ మార్వాడీస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల వ్యాపారాలు దెబ్బతిన్నది నిజం, ఉద్యోగాలు దెబ్బతిన్నది నిజం. చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. వాస్తవంగా మార్వాడీస్ ఈ రాష్ట్రంలో బ్రతుకుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరు, ఉద్యోగాల్లో పెట్టుకోరు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత పానీపూరి వచ్చింది. పానీపూరి టైఫాయిడ్గా మారిపోయింది, టైఫాయిడ్ పూరి అంటారు దాన్ని. వీళ్ళు వచ్చిన తర్వాత పాన్ పరాక్ వచ్చింది, నోటి క్యాన్సర్లు వచ్చాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ బిర్యానీ లాంటి దాంట్లో వంటకాలలో వేసే కలర్లు కానీ ఇతర వస్తువులు కానీ కల్తీ అయిపోయింది. దానితోటి పెద్ద పేగు క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి. ఈ విధంగా అసలు కల్తీ వ్యాపారం కూడా వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉండటం మనం చూస్తున్నాం. మీరు బేగం బజారు, అఫ్జల్ గంజ్, మొజంజాయ్ మార్కెట్, సికింద్రాబాద్ పోతే వీళ్ళ నెంబర్ దందంతా తెలుస్తుందండి. వీళ్ళు జిఎస్టీ ఎక్కువ ఒక ₹1,00,00,000 మాలు తెస్తే 25 లక్షలకే వీళ్ళు జిఎస్టీ కడతారు. మిగతా 75 లక్షల మాలు ఊరికనే ఇక్కడికి తీసుకొస్తారు. వీళ్ళు ఎలాంటి బిల్లులు ఇవ్వరు. వీళ్ళు అమ్మే వస్తువులకు ఎంఆర్పి ఉండదు, ఐఎస్ఐ మార్క్ ఉండదు. ఎలాంటి అసలు వీళ్ళు ఒక విలువలు లేకుండా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ వాళ్ళు చక్కగా చేసినంత కాలం ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఇక్కడ తెలంగాణ వ్యక్తులు ఉపాధి కోల్పోతున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమం రగులుతుంది. మొన్నేదో జరిగిన కారణంగా వాళ్ళేదో మార్వాడీస్ ఒక వ్యక్తిని కొట్టిన కారణంగా ఈ ఉద్యమం మొదలు కాలేదు. అంతకుముందు నుంచే చాలా మంది తెలంగాణ వ్యక్తుల్లో ఇది మసులుతున్నది. ఒకేసారి అది ఒక ఊతమైపోయింది మన జరిగినటువంటి సంఘటన, అంతేకాని వేరే ఇంకేం కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో మార్వాడీస్ మీద వ్యతిరేక భావన ఉన్నది. సరే, కొన్ని పార్టీలు మార్వాడీస్కు ప్రస్తుతం సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారో అన్ని పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేయక తప్పదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మొదట్లో చాలా పార్టీలు సపోర్ట్ చేయలేదు, తర్వాత అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. రేపు ఈ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు చూడండి, ఒక వస్తువు కొన్నప్పుడు నిజంగా మనకు వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోరు, క్యాషే కావాలంటారు. వాళ్ళు అమ్మే వస్తువుకు గ్యారెంటీ ఉండదు, వారంటీ ఉండదు. మళ్ళీ ఇంకేం చేస్తారంటే, ఏదైనా వస్తువు ఖరాబ్ అయితే తీసుకుపోయి ఇస్తే వాళ్ళు వాపస్ తీసుకోరు. వాళ్ళ దగ్గర నుంచి వస్తువు తీసుకొని బయటకు వస్తే చాలు, కథం, ఇక మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళ ఇంటికి మనం పోం, మన ఇంటికి వాళ్ళు రారు. ఒక పూట మనకు భోజనం పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళు మన ఇంట్లో వచ్చి భోజనం చేసే వాళ్ళు కాదు. అసలు మొత్తం టోటల్ గా వాళ్ళ కల్చర్ వేరు, మన తెలంగాణ కల్చర్ వేరండి. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడీలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల వ్యతిరేక చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రైట్ సార్, రైట్. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు,
ఎస్ మరి ఇవాళ తెలంగాణలో మార్వడీలు గో బ్యాక్ అంటూ కూడా ఉద్యమం జరుగుతోంది. మరి ఇప్పటికే ఈ మార్వడీలు అనేది హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా మొత్తం పూర్తిగా వీళ్ళే విస్తరించున్నారు. మరి రాష్ట్రంలోని పలు చోట్ల కూడా ఆ మార్వడి గో బ్యాక్ అంటూ కూడా నినాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏదైతే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో దళితుడిపై మార్వడి వ్యాపారులు దాడి చేసిన ఘటన ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి మీరేమంటారు? భాగ్యలత గారు, మీకు మరియు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం లౌకికంగా అన్ని మతాలు అన్ని కులాల ప్రాతిపదికన ఉన్నటువంటి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, ఏమంటారు బతుకు తెరువు కోసం రావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైతే మార్వాడీస్ ఉన్నారో ఈ మార్వాడీస్ ఈరోజు తెలంగాణలో జీరో ట్యాక్స్ విధానం తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ కూడా ట్యాక్సులు చెల్లించకుండా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని గండికొడుతూ, ఏదైతే సరుకులు ఉన్నటువంటి ఐఎస్ఐ మార్కు లేనటువంటివి 2వ నెంబర్ ఉన్నటువంటిది అందరు అమ్ముతున్నట్లు కాదు, కొంతమంది మార్వాడీస్ అమ్ముతున్నట్లుగా గత కొంతకాలంలో మార్వాడీ మీద ఏదైతే ఈ కుల వృత్తులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే విశ్వకర్మలు ఉన్నారో, నాయని బ్రాహ్మణ్స్ ఉన్నారో, ఇట్లా మన కార్పెంటర్ వర్క్ కానీ ఇతర వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్వాడీస్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి గ్రామీణ యువత అంతా కూడా ఉపాధి కోల్పోయేటట్టు ఒక పరిస్థితి ఉంది. ఈ ఉపాధి కోల్పోవడం వల్ల మనమేమో వాళ్ళ కింద కూలీలుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మన పైన పెత్తనం చేస్తున్నారు. పెత్తనం చేయడమే కాక వాళ్ళు ఎక్కడ కూడా మన తెలంగాణ ప్రాంతం కానీ మన తెలుగు ప్రజలను వాళ్ళ యొక్క షాప్లో ఏదైతే వాళ్ళ షాప్లో మనం పెట్టుకోవడం కూడా లేదు అని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఏదున్నప్పటికీ కూడా ఒక మతపరమైనటువంటి కోణంలో చూడకుండా ఈరోజు మార్వాడీస్ ఎక్కడైనా ఏదైతే ఈ దోమాల్ దందాకు పాల్పడితే వాళ్ళపైన ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఏమైనా దాడులు ఉన్నాయో ఈ దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. మనం వాళ్ళపైన దాడి చేయొచ్చు, వాళ్ళు మన పైన దాడి చేయొచ్చు, ఎవరిపైన దాడి చేయడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. దేశవ్యాప్తంగా కూడా మన తెలంగాణ ప్రజలు ఇతర దేశాలు ఉన్నటువంటి సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈరోజు పార్టీకి అతీతంగా ఒక మానవతా దృక్పథంతో ఈరోజు మార్వాడీస్ అయినా ఎవరైనప్పటికీ కూడా ఉండొచ్చు. ఎవరున్నా ఏదున్నా వాళ్ళ పరిమితులకు లోబడి ఉంటే బాగుంటుంది. ఈరోజు మన పిల్లలంతా చాలా మంది 20 నుంచి 30 లక్షల మంది అమెరికాలో కానీ ఇతర ఉన్నత విద్యకు ఇతర దేశాలకు పోయినటువంటి పరిస్థితి. అక్కడి వాళ్ళు కూడా మన పైన తిరుగుబాటు చేస్తే అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. మన నుంచి పోయినటువంటి వాళ్ళు కేవలం బ్రతకడానికి చదువుకోవడానికి పోతున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ కాస్త రాజకీయంలో కూడా మన తెలుగు ప్రజలు అమెరికాలో కానీ ఇతర ప్రాంతాల్లో గొప్ప పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఈరోజు లండన్లో ఉంటే ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా కూడా మన తెలుగు వాళ్ళు నియమించబడ్డటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఇక్కడ మార్వాడీల విషయానికి వస్తే కేవలం కొంతమంది కుల వృత్తుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి ఇక వాళ్ళు హైదరాబాద్ వరకు పూర్తిగా కూడా వాళ్ళు మొత్తం ప్రవేశించి వ్యవస్థనంతా నాశనం చేసే విధంగా, అందరని కాదు కొంతమంది వ్యవస్థనంతా నాశనం చేసే విధంగా ఈ పానీపూరి అనే సంస్కృతి తీసుకురావడం వల్ల మనం సాయంత్రం పూట ఈరోజు టీ మిర్చి తినేటటువంటి సంస్కృతి పోయి పానీపూరి తినేటటువంటి సంస్కృతి వచ్చింది. అదేవిధంగా మనం ఏదైతే ఇంటి నిర్మాణాలకు చేపట్టేటటువంటి మన యొక్క కట్టెతో మన కల్పంతో ఆ యొక్క ఇంటి నిర్మాణం టేకు చేసుకుంటే ఎన్నో తరాలు ఉండేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళు రెడీమేడ్ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఆ రెడీమేడ్ వ్యవస్థ వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు మొత్తం కూడా సమూలంగా నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, వెసులుబాటు అనేది కల్పించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ మార్వాడి దందాల పైన ఇతర దానిపైన కంపల్సరీ సమీక్షిస్తుంది. యావత్తు మన తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితిలో కూడా నష్టం జరిగే విధంగా కాకుండా మనం ఉపాధి కోల్పోకుండా వేరే వాళ్ళు మన మీద పెత్తనం చేయకుండా ఉదే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు వాళ్ళు ప్రతి వ్యవస్థలో కూడా అండి ఈరోజు మరి ఇవాళ మార్వడీలు తెలంగాణలో రావటం వల్ల పూర్తిగా సంస్కృతి అనేదే మారిపోయింది. మరి మార్వడీల వల్ల అనేక మంది ఇవాళ వ్యాపారులు కావచ్చు నష్టపోతున్నారు, జీవన ఉపాధి కోల్పోతున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి భాగ్యశ్రీ గారు, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో. బహుశా నేను ఇట్లాంటి పరిస్థితి
చర్చకు వస్తాను కానీ టీవీలో మాట్లాడతాను కానీ నేను అనుకున్నటువంటి పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే ఈ దేశము ఒక సమగ్రమైన జాతీయ భావం కలిగినటువంటి దేశం. హిందూ సంస్కృతి అనేటువంటి దానికి ఒక మూల కేంద్రం. భారతీయులు, భారతదేశము, భారత సంస్కృతి అనేటువంటి దానికి ఆచరించేటువంటి పద్ధతి లోపల మనం తరతరాలుగా చరిత్ర ఉన్నటువంటి దేశం ఇది. ఇవల్ల మార్వాడీలు, మహారాష్ట్రియన్సు, గుజరాతీసు, కన్నడీసు, ఒరిస్సా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు అనే చర్చ అనేటువంటిది ఏ రకంగా వస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు తరతరాలుగా నాకున్న సమాచారం మేరకు చరిత్రలో నైజాములు పాలిస్తున్నటువంటి ఒక 400 సంవత్సరాల కింద పూర్వం ఇవాళ హైదరాబాద్లో ముఖ్యంగా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి వల్ల మార్వాడీలు కానీ నార్త్ ఇండియన్స్ ఒక మార్వాడీలు ఎందుకు నార్త్ ఇండియన్స్ అని ఎందుకంటే లేరు? నార్త్ ఇండియన్స్ అందరినీ పంపించాలని ఎందుకంటే లేరు? ఆంధ్ర ప్రాంతం వాళ్ళని పంపించాలని ఎందుకంటే లేరు? ఇదేం చర్చ అండి? ఇది తీసుకుపోతున్నది ఎవరు తీసుకుపోతున్నారు? దీన్ని ఎవరు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు? అల్టిమేట్గా ఏం చెప్పదలుచుకుంది? ఇంతకుముందు విశ్లేషకులుగా సామాజిక కార్యకర్త అనుకుంటాను మాట్లాడిన దాంట్లో నేను అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే, మీరు అల్టిమేట్గా సరే మీరు చాలా విషయాలు చెప్పినారు. అన్యాయం జరుగుతుంది, దోపిడీ చేస్తున్నారు, జిఎస్టీ కట్టడం లేదు, కల్తీ వ్యాపారం చేస్తున్నారు. ఇది వ్యాపారంలో ఉండేటువంటి తెలంగాణ వాడికైనా ఒకటే లక్షణము, ఆంధ్ర ప్రాంతానికైనా ఒకే లక్షణము, మారువాడికైనా ఒకటే లక్షణం ఉంటుంది ఈ కల్తీ దందా చేయడం అనేటువంటిది. ఒక తెలంగాణ వాళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తుండ్రు, ఏమి చేయరు, మార్వాడీలే చేస్తారు, లేకపోతే గుజరాతీలే చేస్తారు, మహారాష్ట్ర చేస్తారు అనేటువంటిది కాదు. మీరు ఆ చర్చ వేరు. మళ్ళీ మనం దాన్ని సమర్థించడం లేదు. వ్యాపారంలో వ్యాపార చట్ట ప్రకారంగా న్యాయపరంగా చట్టంలో ఉండేటువంటి షరతులకు లోబడి ప్రజలకు వినియోగదారులకు అందించవలసిన సర్వీస్ అందించాలా. దాంట్లో కల్తీ జరగకూడదు, రేట్లు పెంచకూడదు, దోపిడీ చేయకూడదు. మరి మాల్ అనేటువంటిది అయితే వస్తుందో దాన్ని దాచిపెట్టి ధరలు పెంచి, కృత్రిమ ధరలు పెంచి అమ్మేటువంటి దానికి అది వ్యాపార లక్షణంలో ప్రభుత్వ బాధ్యత, వ్యాపార వర్గాలు వాటికి సంబంధించినటువంటి అంశం. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. వాళ్ళే చేస్తుండ్రు అనేటువంటి పద్ధతి లోపల అనేటువంటి తీవ్రమైన అభ్యంతరం. అంటే దేశాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? మార్వాడీలు అంటే హిందువులలో రకరకాలు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది చెప్పాలి కదా. చెప్తా కదా మాట్లాడేది. తెలంగాణ ఉద్యమం చేసిన మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఒక సంస్థ ఏర్పడ్డది. ఆ సంస్థ ప్రకారంగా జరిగింది. దానికి ఒక బాధ్యత తీసుకున్నాము. అది జేఏసీ అనండి, లేకపోతే 1969లో వచ్చినటువంటి ఉద్యమంలో కూడా నేను ఉన్నాను కాబట్టి అప్పుడు విద్యార్థుల ఉద్యమం అనేది ఒక హక్కు, ఒక అస్తిత్వాన్ని తీసుకున్నారు. ఇది మాకు అన్యాయం జరుగుతుంది, నీళ్లు, నిధులు, నియామకాలను జరుగుతుంది అనేటువంటి మాట చెప్పాము. అన్న తర్వాత వాళ్ళని ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరినీ పంపించినామండి ఇక్కడి నుంచి. నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, పంపించినామా? ఎందుకు అడుగుతలేరు? వాళ్ళు కూడా అనేక రకాలు చేస్తారు కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అనేక రియల్ ఎస్టేట్ అంతా చేస్తున్నారు కదా. రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళంతా అక్కడి నుంచి తెచ్చుకున్నారు కదా. ఎందుకు అనలేదు వాళ్ళని? వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు కూలి పని చేస్తున్నారు. మా వృత్తులు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ప్రవీణ్ కుమార్ గారు నేనేమంటున్నా, ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు ప్లీజ్, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం తర్వాత మాట్లాడు సార్. దేశాన్ని ముక్కలుగా చేసి అమ్మేటువంటి ప్రయత్నంలో మీరు అంతా సహకరిస్తామంటే మాకు అభ్యంతరం లేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినారు, చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది హోటల్ పెట్టుకున్నారు, చాలా మంది రోడ్ల మీద హోటల్ పెట్టుకున్నారు, చాలా మంది ఆటోలు నడుపుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ పంపిస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా. ఇలా సూటగా చెప్తున్నా, తెలంగాణ వాళ్ళు పనిచేసేటువంటి కల్చర్ నుంచి బయటకు వచ్చారు. మా ఊర్లో 1000 రూపాయలు ఇస్తామనేటువంటి లేబర్ రాడు. వాస్తవం, నేను తెలంగాణ వాడిని కాదా? తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాటం చేయలేదా? పనిచేసేటువంటి సంస్కృతి సంస్కారం వల్ల లేనటువంటి పరిస్థితి లోపల వాడు పోతే మనం బతుకుతాం అనేటువంటి పరిస్థితి లోపల ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు కారులో వెళ్తున్నటువంటి వాడు ఆ యాక్సిడెంట్ అయ్యి చెట్టు గుద్దుకుంటే సూట్ కేసు బయటకు వస్తే తీసుకొని పోదాం బతుకుదాం అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ మీరు జనాన్ని తీసుకపోతే ఎట్లయితుంది అంటున్నా. కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశాన్ని విభజించేటువంటి పద్ధతి లోపల, ముక్కలుగా చేసేటువంటి పద్ధతి లోపల ఏ రాజకీయ శక్తి ఉందో బయటికి రమ్మని అంటున్నాం మేము. అందుకే టీఆర్ఎస్ నాయకులు రావడానికి మిమ్మల్ని అడుగుదాం అనుకున్న భాగ్యశ్రీ గారు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎస్ గోవర్ధన్ గారు, మరి ఇవాళ తెలంగాణలో జరుగుతున్న రాజకీయం మీకు తెలుసు, మార్వడీలపై గో బ్యాక్ అంటూ నినాదంతో ముందుకు వెళ్తోంది. మరి ఇప్పటికే అటు బీజేపీ కూడా ప్రధానంగా దీని వెనుక బీఆర్ఎస్ వెనుకుండి నడిపిస్తోంది అంటూ కూడా ఆరోపిస్తోంది. మీరేమంటారు? బీజేపీ వాళ్ళ మాట ఫస్ట్ వెనుక తీసుకోవాలి.
తెలంగాణ మేము ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళని మేము తెలంగాణ వచ్చినాక ఆంధ్రాలో పంపిస్తాను అందరూ అంటున్నారు. మేము ఒక్కళ్ళైనా పంపించినామా? కాకపోతే ఏంటంటే మార్వాడేసుకున్న ఒక శక్తియుక్తులని కొన్ని విషయాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా బిజినెస్ మీద ఉంటుంది. కాబట్టి ఆ బిజినెస్ చేసుకోవడం వల్ల అభివృద్ధి అవుతున్నారు. ఆ అభివృద్ధి వల్ల కొంతవరకు మనకి ఇక్కడ ఉన్న ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎట్లా ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు, రెండోది ఏంటంటే వాళ్ళకున్న ఆర్థికంగా ఎవరైనా సహజంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళ విషయాల్లో ఆలోచనలు మారుతాయి. సహజంగా నా దగ్గర 1000 రూపాయలు ఉంటే నేను పోయే స్థితి వేరుంటుంది. నా కాడ 10 రూపాయలు ఉన్నప్పుడు నేను పోయే హోటల్ కానీ నేను తాగే టీ కానీ వేరే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన తగ్గట్టు మార్వాడీస్కు వాళ్ళకు ఒక రకంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని కొన్నిటిని ఉపయోగించుకొని దాన్ని చేస్తున్నారు. మీకెందుకు, నేను నల్గొండ టౌన్లో ఒక విషయం చెప్తున్నా. ఇది ఒక 3 ఏళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్. ఒక సెల్ పాయింట్ సంబంధించి ఇస్తే అందరు సెల్ పాయింట్లు సెల్లులు అమ్మేదానికి ప్రతి ఐటెం సంబంధించిన వాళ్ళంతా కలిసి చేస్తే ఒక యూనియన్ ఏర్పాటుగా అందరూ ఒకటిగా ఉంటే మార్వాడి ఒక్కడే దాన్ని మొత్తం మార్కెట్ అంతా లీడ్ చేసే స్థితికి వచ్చారు. అంటే నేను ఏమంటే చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకున్న సౌకర్యాల రీత్యా కానీ కొంత మార్కెటింగ్ చేసే విషయంలో కానీ వీళ్ళు మార్వాడీస్ కొంత పై స్థాయికి ఎదిగారు. దాంతోపాటు వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించుకొని ఇది ఎదుగుతున్న పరిస్థితి. దీన్ని కొంచెం ప్రభుత్వం కట్టే జిఎస్టీలు కానీ మిగతా విషయంలో కానీ కొంత కంట్రోల్ చేస్తే ప్రభుత్వకు ఆదాయం వచ్చేది. అంటే వాళ్ళు కూడా అనేది ఏంటంటే అన్ని సెకండ్ మాల్ సంబంధించిన అంశాలు, అంటే రెండో రకం చెందిన వస్తువులని వాళ్ళు ఎక్కడ వెతికి చేయగలిగి ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ చేయగలిగిన క్యాపబిలిటీ వీళ్ళకున్న అనుబంధ రీత్యా కానీ వీళ్ళకున్న సంబంధాల రీత్యా కానీ వీళ్ళకు ఉండి ఒక వస్తువు 500 వచ్చే వస్తువు కూడా 250కి 300కు అమ్మే స్థితి కూడా వీళ్ళకు ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానిలో అనుకోకుండా కొంత మార్కెట్లో ఉన్న వాళ్ళకు ఆ పోటీ ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ పోటీ విషయంలో వచ్చి కొంత ఈ చర్చ జరుగుతున్న విషయం, ఈ చర్చలో కొంతమంది అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఇలా వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా ప్రభుత్వాన్ని కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని ఎలా చేయాలనేది ఆలోచన చేస్తే ఈ ప్రజల్లో ఎట్లయినా సహజంగా ఎట్లుంటుందండి, మనం మన కాడ ప్రాంతంలో అభివృద్ధి చెందకుండా మిగతా వాళ్ళకు సౌకర్యాలు వస్తున్న సందర్భంలో అది జరుగుతుంది. రెండోది అంటే వాళ్ళకు ఎదగడానికి కూడా వాళ్ళ కమిట్మెంటు ఆ వాతావరణం జరుగుతున్నది. దీనికి ఒక సామెత కూడా ఉంది. ఒక తెలంగాణ మార్వాడి ఆయన సంబంధించి ఒక తెలంగాణ అంట మార్వాడికి ఒక బాయ్ అమ్మిండట. బాయ్ అమ్మితే మార్వాడి ఆయన ఏమన్నాడంటే బాయ్ అమ్మితే తెలంగాణ ఏమన్నాడంటే మరి ఏమయ్యా మరి నేను బాయ్ అమ్మిన కానీ నీళ్ళు అమ్మలేదు కదా అన్నాడట. నీళ్ళు అమ్మలేదు ఉందా, నీళ్ళు అమ్మకపోతే మరి ఆ నీళ్ళకు మరి నీళ్ళు తోడకపోతే నాకు 2 కట్టవని మార్వాడి ఆయన అన్నాడు. అంటే వాళ్ళు అక్కడ నీళ్ళని కూడా అంటే వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలి ఎట్లా చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ జ్ఞానంతో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇది ఒక రకంగా ఇట్లాంటి వాతావరణాన్ని మనం ఎలా సమస్య చేయాలనేది ఆలోచించాలి తప్ప దీన్ని ఏదో విచ్ఛిన్నానికి విఘాతాన్ని కలిగించే పరిస్థితులను తీసుకురావద్దు అనేది మన అభిప్రాయం. రైట్. ప్రవీణ్ కుమార్ గారు, మేడం చెప్పండి. ఎస్, మరి వాళ్ళ జరుగుతున్న ఉద్యమం మళ్ళీ హోల్సేల్ వ్యాపారులంతా మార్వాడి చేతుల్లోనే ఉంది. మరి స్థానిక వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నాం అంటున్నారు. మరి ఇది భవిష్యత్తులో ఇంకా ఉద్రిక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటారా? ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కుల వృత్తులు దెబ్బతింది. మనకు గోల్డ్ స్మిత్లు కానీ కార్పెంటర్స్ కానీ కుమ్మరి వాళ్ళ వృత్తులు కానీ రకరకాల వృత్తులు మార్వాడీస్ వచ్చిన తర్వాత దెబ్బతింది. వాళ్ళు విపరీతంగా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళని దెబ్బ కొడుతున్న మాట వాస్తవం. వాళ్ళు గ్రామాల్లో కూడా పాకిన మాట వాస్తవం. ఇప్పుడు ఇందాక సార్ అన్నారు వాళ్ళు అఫ్జల్ గంజ్, బేగం బజారు, మోజాంజాయ్ మార్కెట్ ఇట్లాంటి వాటి అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తే బొచ్చడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతుంది, జిఎస్టీ మిగులుతుంది, అనేక రకాల ట్యాక్స్లు మిగులుతాయి. అక్కడ దోదిన్ నెంబర్ మాల్ దొరుకుతుంది. ఎవరు కాదంటలేదు. వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకున్నంత కాలం. ఇప్పుడు అమెరికా పోతున్నారు, ఇతర రాష్ట్రాలకు పోతున్నారు అంటే మన వాళ్ళు చీప్ లేబర్ గా పోతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను అమెరికాలో దెబ్బ కొట్టట్లేదు, లేదా ఇతర రాష్ట్రాలలో దెబ్బ కొట్టట్లేదు మన వాళ్ళు.
వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల పొట్టగొడుతున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పొట్టగొడుతున్నారు కదా, ఇక్కడ ఉన్న అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతోటి మేము బియ్యం అందుకుంటాం, వాళ్ళతోటి కలిసి తిరుగుతాం, అన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తాం. మార్బడి ఆయన మా ఇంటికి రాడు, మేము వాళ్ళ ఇంటికి పోము. ఆయన మాకు మంచినీళ్ళు ఇయ్యడు, మేము ఆయన మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడగడు. వాళ్ళు ఏ విధంగా కూడా కలవరండి. మా బోనాలు వాళ్ళు మోయరు, మా బతుకమ్మను వాళ్ళు చెయ్యరు, మా సమ్మక్క సారక్కను పూజించరు. మా ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. మా గుళ్ళకు వాళ్ళు రారు. వాళ్ళ ఒక ప్రత్యేకంగా సపరేట్ ఉంటారు. కలిసిపోయే తత్వం వాళ్ళకు లేదు. తెలంగాణ భాష మాట్లాడరు, తెలంగాణ భాషను గౌరవించరు, తెలంగాణ వ్యక్తులు గౌరవించరు. వాళ్ళు గోవును మాత అంటారు కానీ తెలంగాణ మహిళలను మాత అనరు. అలాంటి సంస్కృతి ఉన్నది. వాళ్ళు ఇక్కడ వాళ్ళతోటి కలిసిపోయి హాయిగా ఉంటానంటే మంచిగా చక్కగా బిజినెస్లు చేసుకుంటాం, కలిసి ఉంటామంటే మీరు ఎవరైనా ఒప్పుకుంటారండి. ఇతర రాష్ట్రాలలోని ఏమనట్లం, ఓన్లీ వీళ్ళని ఎందుకు అంటున్నామంటే వీళ్ళు ఇక్కడ అస్తిత్వాన్ని, ఇక్కడ ఉనికిని, ఇక్కడ ప్రజల ఉనికిని దెబ్బ కొడుతున్నారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఏం చెప్తున్నానంటే, మీరు రాజకీయాలు చేసే ముందు తెలంగాణ ప్రజల మేలు కోరుకోండి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకోండి. మీకు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా, మార్వాడీల ఓట్లు కావాలా తెలుసుకోవాల్సినటువంటి అంటే ఇందులో రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమండి, అంటే ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది, రాజకీయ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఇంకా దాంట్లో వీళ్ళు ఇంకా ఏది పెట్రోల్ పోస్తున్నారు. ఇంకా ఉద్యమం ఉధృతం కావడానికి ఈ రాజకీయ నాయకులు వేరే ఏదో తీసుకొస్తుంటారు కొంతమంది. మా బీజేపీ మిత్రుడికి నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు హిందుత్వం అంటారు, లేదా రోహింగ్యాలు గో బ్యాక్ అని కొంతమంది అంటున్నారు. రోహింగ్యాలు గో బ్యాకే, మేము కూడా గో బ్యాక్ అంటున్నాం. పంపించండి, ఎవరు వద్దంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పనికి పూనుకొని వాళ్ళని ఈ దేశంలోకి రాకుండా చేయాలి, ఈ దేశంలో ఉన్న వాళ్ళని నిలబట్టాలి. ఈ తెలంగాణ వారి బిజినెస్ లని, వారి వ్యాపారాన్ని దెబ్బ కొట్టేటోని ఎవరిని మేము ఇక్కడ సహించము, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం అనేది స్పష్టంగా చెప్తున్నాను. రైట్ మేడం భాగ్యశ్రీ గారు, ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సార్ మాట్లాడుతుంది ఆయన వ్యక్తిగా మాట్లాడుతున్నాడా, ఏదైనా సంస్థ తరఫున మాట్లాడుతున్నాడా? అది ముందు క్లారిఫై ఏమన్నాడు. ఒక వ్యక్తిగా ఆయన మాట్లాడితే దానికి లెక్కింపు ఉండదు. ఒక సంస్థగా ఉన్నదా, ఆ నిర్ణయం చేసిండ్రా, చేసి మాట్లాడుతుండ్రా, మాట్లాడితే దానికి మాట్లాడే జవాబు మాది వేరే ఉంటుంది. నేను వ్యక్తిగానే మాట్లాడుతున్నాను సార్. వ్యక్తిగా మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకుంటండి? వ్యక్తిగత అభిప్రాయాలు మీరు ఈ సమాజానికి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం అంటే ఎవరండి మీరు? ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. మా అంటే ఎవరు మీరు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మా బీసీ కుల వృత్తులు దెబ్బతింటున్నాయి. శ్యామ్ ప్రసాద్ గారు ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఇప్పుడు భారతదేశం ఇందాక చెప్పినాం కదండి, భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కృతి ఉంటది, సాంప్రదాయాలు ఉంటాయి, వివిధ వర్గాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా అనేకమైనటువంటి సమ్మేళనంతో ఈరోజు భారతదేశం కానీ యావత్ ప్రపంచంలో ఏ వ్యక్తి ఎక్కడైనా నివసించేటటువంటి స్వేచ్ఛ ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సందేహము, ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, కొంతమంది మార్వాడీలను కొన్ని పార్టీలు వాళ్ళ యొక్క ఏజెంట్లుగా మార్చుకొని వాళ్లకు సహకారాలు అందించుకొని ఎలక్షన్లు ఫండింగ్ రూపంలో కానీ ఇతర రూపాల్లో లబ్ధి పొందుతూ దేశం మొత్తంలో కూడా గుజరాతీ వ్యవస్థనన్నిటిని కూడా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపింపజేసే విధంగా వాళ్ళ యొక్క సంస్థలు ఉండే విధంగా, సంస్థల కింద ఏదైతే ఈ లోకల్ ప్రజలు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఉండేటటువంటి ఒక పరిస్థితి. అందులో ఏమైందంటే వాళ్ళు ఈరోజు ఆర్థికంగా మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయి వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం యొక్క హక్కులను గౌరవిస్తలేరు, రాష్ట్రం యొక్క పరిస్థితులను గౌరవిస్తలేరు అనేది ఇప్పుడు సామాజికవేత్త అయినటువంటి ప్రవీణ్ గారు కానీ ఇతరులు మాట్లాడుతున్నటువంటి ఒక అంశం. సరే, ఏదున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అనేటివి ఇట్లా ఒకరి పెత్తనం ఒకరి మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండే విధంగా ఉండదు. గతంలో మనం తెలంగాణ ఉద్యమం వేరు, ఈ మార్వాడి ఉద్యమం వేరు. తెలంగాణ ఉద్యమం అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో
మనను బలవంతంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, మద్రాసు రాష్ట్రంలో కలిపింది కాబట్టి ఇది డిఫరెంట్ సబ్జెక్టు. అది ఇక డిఫరెంట్గా మన అస్తిత్వం కోసమే మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి. దానితో పాటుగానే ఈరోజు మార్వాడీస్ అనేది ఏంటంటే, మార్వాడీలు తమ యొక్క ఏమంటారు హద్దులకు లోబడి మాత్రమే పని చేయాలనే విధంగా ప్రభుత్వాలు ఎక్కడ కూడా నిర్ణయం చేయవు. అంటే నువ్వు ఓన్లీ ఈ బిజినెసే చేయాలి, నువ్వు ఇంతే చేయాలి, ఏదన్నా వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడితే లేదంటే ఇతర వ్యవహారాలు ఉంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకునేటటువంటి వ్యవహారం ఉంటుంది. అది మార్వాడి అయినా ఎవరైనా సరే. కొన్ని రకాలుగా ఏంది ఈరోజు విశ్వ బ్రాహ్మణుల యొక్క తమ ఏమంటారు ఉపాధిని కోల్పోతున్నామని ముఖ్యంగా మార్వాడీల పైన ఒక యుద్ధం ప్రకటించే విధంగా వాళ్ళ యొక్క సంఘాలన్నీ కూడా ఈ మార్వాడి వ్యవస్థ పైన గత కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అది ఈ మధ్యకాలంలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఏమైందంటే, ఈ మార్వాడీస్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఊర్లో కిరాణం కానీ, ప్రతి ఊర్లో లాస్ట్కు చివరికి ఎంత అంటే నాయని బ్రాహ్మణ్స్ చేసేటటువంటి కటింగ్ కూడా ఈరోజు మార్వాడీస్ చేసేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దీనివల్ల మా నాయని బ్రాహ్మణుల యొక్క వృత్తి పోతుంది. ఈ కార్పెంటరీ వ్యవస్థ వల్ల, ఏదైతే ఈ రెడీమేడ్ వ్యవస్థ వల్ల మా యొక్క కుల వృత్తులకు నష్టం జరుగుతుందని విశ్వ బ్రాహ్మణులు, అదేవిధంగా ఈరోజు తాపీ మేస్త్రీలు ఎవరైతున్నారో ఈ తాపీ మేస్త్రీలు కూడా పూర్తిగా వాళ్ళ యొక్క రెడీమేడ్ వ్యవస్థను వాడడం వల్ల మాకు ఉపాధి దొరుకుతలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంత వారు కూడా భావించడం జరుగుతుంది. దీని ప్రభుత్వం అంతా కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎవరికి మన తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగా అది ఎవరైనప్పటికీ కూడా సరే వాళ్ళని వేరే విధంగా చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా మార్వాడీస్ కూడా ఈరోజు మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఈరోజు రేపు మనం రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల్లో వినాయక చవితి చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వినాయక చవితి వాళ్ళు ఎక్కడున్నా కూడా అంత కమ్యూనిటీని కలుపుకొని మన తెలుగులో భాగస్వామ్యమై వాళ్ళకు హిందీ తెలుగు వచ్చినా కూడా హిందీలో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. మన తెలుగు వాళ్ళను గౌరవిస్తూ, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరికి లోబడి ఆ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళే ఒక యూనిటీగా తయారు కావడం వల్ల రేపు రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది. వీళ్ళు మననే శాసించేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు, ఈ పెత్తందారి వ్యవస్థ లాగా తయారైతుందని చెప్పి సామాన్య ప్రజలు కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ మార్వాడీస్ ఏం వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి ఫైనాన్స్ ఏంది, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ కానీ ఇతర సామాన్, ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటే ప్రతి దానికి కూడా ఈరోజు మార్వాడి లేనిది ఈరోజు నడిచేటటువంటి పరిస్థితి లేదు. సరే, అట్లనే కాకుండా వాళ్ళు మన యొక్క తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఈరోజు మనం ఏదైనా కంపెనీ ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలో స్థానికులకు 25% ఏ విధంగా అయితే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామో అదే విధంగా వాళ్ళు షాపులు పెట్టినా ఇతర సంస్థలు పెట్టినా అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. దాని విషయంలో కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్ల ఆధారంగా ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ తినే వస్తువుల వల్ల వాళ్ళ సంస్కృతి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ పానీపూరి అనే సంస్కృతి వచ్చిన తర్వాత మనం సాయంకాలం సమయంలో ఏదో స్నాక్స్ లాగా భావించి మిర్చి కానీ టీ తాగేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కట్లెట్ తిని పానీపూరి తినేటటువంటి పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పి సామాజికవేత్తలు చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ యొక్క దాని మీద కఠిన చర్యలు తీసుకునేటటువంటి విధంగా నాణ్యమైనటువంటి పానీపూరి అనేది అమ్మే విధంగా ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ నాయని బ్రాహ్మణ వృత్తి కానీ, విశ్వకర్మల వృత్తి కానీ, ఇతర వృత్తులను వీళ్ళు గౌరవిస్తూ వాళ్ళకు ఉపాధి దెబ్బగొట్టే విధంగా కాకుండా వాళ్ళ ఉపాధి వాళ్ళు చేసుకునే విధంగా ఈ రెడీమేడ్ వస్తువులు ఏదందున్నా దాని ప్రభావం తగ్గించే విధంగా కూడా ఇప్పుడు సరే దేశం మనం ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నప్పుడు రెడీమేడ్ వ్యవస్థ చాలా అవసరం. ఈరోజు లేబర్ ఉన్నటువంటి కొరత వల్ల మనం అందరం వాడుకోవాలి, అందరూ చేయాలి. ఈరోజు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఊర్లో వరి నాట్లు వేసేటప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ వస్తే తప్ప ఇక్కడ వరి నాట్లు వేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళ నుంచి లాభం ఉంది, కొంతవరకు నష్టం కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటూ ఎవరిని కూడా మన అన్నదమ్ముళ్ళగానే చూసుకోవాలి, వాళ్ళను కూడా మనం మన ప్రజలుగానే గౌరవించాలి. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెత్తందారి వ్యవస్థ వైపు పోతే ఉద్యమం తప్పదు. ఆ ఉద్యమానికి ఎవరైనా ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ఏ పార్టీలైనా కూడా సహకరించాల్సింది, సహకరించక తప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా తమ పరిధిలకు లోబడి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, వ్యవహారాలను గౌరవిస్తూ
వాళ్ళు ఇది Right. ఇక్కడ ఒక్క ఉన్నటువంటి నిమిషం, ప్రజలను ఒక్క నిమిషం. కలుపుకుండా పోతే అది వాళ్ళకు మంచిది, మనకు మంచిది. మనం ఇట్లా ఈ విధంగా విచ్ఛిన్నమైతే దేశం విచ్ఛిన్నం అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఏదైనా రాజకీయ కోణం ఉన్నా రాజకీయ Right. నాయకులు కూడా ఈ రాజకీయ కోణం వైపు కాకుండా మానవతా కోణం వైపు ఆలోచించాల్సిందే కోరుతున్నాం. ఎస్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు బాంబేలో లక్షల మంది తెలంగాణ వాళ్ళు నూలు పరిశ్రమలో పనిచేస్తున్నారు. కూలీలు ఇట్లనో చేస్తున్నారు, ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. కూలీలుగా చేస్తారంటే మరి సేల్స్ మేనేజర్ వస్తుందా? అర్హతలను బట్టి వస్తుంది. అమెరికాలో 70-80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో 2 లక్షల మంది భారతీయులు మన పిల్లలు పనిచేసుకుంటున్నారు. ట్రంప్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు. మన పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీస్ దిగ్గజాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీలు కూడా భారతీయుల యువకుల యొక్క ప్రావీణ్యాన్ని మెచ్చుకుంటున్నాయి. పనిచేస్తారు, బాగా పనిచేస్తారు. వాళ్ళు పనిచేయరు, వాళ్ళకు ఉండే అలవాట్లు వేరు, జీవన విధానం వేరు. పొద్దున్న నుంచి రాత్రి దాకా మన వాళ్ళు పనిచేస్తున్నారు. గుంటూరు కృష్ణా నుంచి వచ్చినటువంటి మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో నిర్మాణ రంగంలో ఉండేటువంటి 70-80 సంవత్సరాలుగా నేను చూస్తున్నా ఉదయం 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తారు. మనవాడు తెలంగాణవాడు 11 గంటలకు కానీ బయలుదేరి 12:30కు టీకి పోయి 5 గంటలకు దిగిపోయి వర్క్ కల్చర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వల్ల ఎందుకు మన దగ్గర లేరండి? మన దగ్గర పారిశ్రామిక రంగంలో దిగ్గజాలు వచ్చిన తెలంగాణలో స్వీట్ షాపులు ఉన్నాయి మేడం, హైదరాబాద్లో. వాళ్ళవి ఉన్నవి, మనవి కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మనవి కూడా. మీరు భారతీయ జనతా పార్టీ అంటున్నది ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి చట్టాల గురించి మాట్లాడుతున్నారు, దందాల గురించి మాట్లాడుతున్నారు, కల్తీ గురించి మాట్లాడుతున్నారు, రేట్ల గురించి మాట్లాడుతున్నారు, కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మన 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 వాళ్ళు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటారండి. అక్కడ ప్రతి పండుగ మన దగ్గర అక్కడ చేసుకుంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అక్కడ అమెరికాలో. అంటే వాళ్ళు క్రిస్టియన్ మతంలో వెళ్ళిపోమంటారా? అక్కడ గవర్నమెంట్ అనాలనా మీరు క్రిస్టియన్ ఇక్కడ ఉన్నారు కదా, సిటిజన్స్ అయింది కదా, తప్పనిసరిగా దీనికి రావాలనేటువంటిది? నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ తీసుకోండి మేడం, 70 సంవత్సరాలుగా నేను చూస్తున్నా నా వయసుకు సంబంధించినంత వరకు. అనేక కాలేజీలు మార్వాడీసు, మహారాష్ట్రన్స్, కర్ణాటక వాళ్ళు, వివేకవర్ధని కాలేజ్, న్యూ సైన్స్ కాలేజ్, ఎన్బి సైన్స్ కాలేజ్, నృపతుంగ కాలేజ్. ఎవరు పెట్టినండి? ఎవరి కోసం పెట్టినండి కాలేజీలు? ఎవరు చదువుకున్నారండి దాంట్లో? మేము చదువుకున్నాం, ఇలా ప్రయోజకులమైన. తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదండి? ఎందుకు పెట్టలేదు తెలంగాణలో అడుగుతున్నాను. మనకు వీలు కాలేదు, మనకు ఆర్థిక శక్తి లేదు, మనకు సరి అయిన వసతులు లేవు, పెట్టలే. పెడితే ఎవరు చదువుకున్నారు దాంట్లో? అంటే తెలంగాణలో వాళ్ళ అభివృద్ధి కోణం లేదా? ఎంతసేపు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది సన్నాయి నొక్కుతున్నారు. వ్యాపార లక్షణాలు, వ్యాపారంలో ఏ వ్యక్తి చేసినా, వెంకటరెడ్డి మోసం చేసినా, వెంకటరెడ్డి దందా చేసినా, సెకండ్ దందా చేసినా వెంకటరెడ్డి మీద శిక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇటొచ్చి అటొచ్చి సందులలో తిరిగి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఉండాలా, వీళ్ళు ఉండాలనేది. నార్త్ ఇండియన్స్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఒక మార్వాడీస్ని ఎందుకు తీసుకున్నారు? చాలామంది ఉన్నారండి, చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పదలుచుకోలే. ఫార్మా కంపెనీలు, రాయలసీమ ఫార్మా కంపెనీలు, హైదరాబాద్లో కీలకమైన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వాటిని ఎవరు పనిచేస్తారు అనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఈయన వాళ్ళకి రాయలసీమ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే దేశాన్ని ముక్కలుగా చేసి ఆనందించేటువంటి పద్ధతి లోపల ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వస్తే అవి రానివ్వండి, చెప్పమనండి. అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు మామూలుగా సార్ మాట్లాడినాడు, సార్ మాట్లాడితే ఒక వ్యక్తిగా కాదు, ఒక సంస్థగా మాట్లాడండి, సమాధానం చెప్తాం. రైట్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో చెప్పాలా? మరి ఇదే స్టాండు శ్యామసుందర్ రెడ్డి గారు మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ విధానమా? చెప్పండి. రేపు యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో మీరు చెప్పండి. ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. దేశంలో పనిచేసేటువంటి వల్ల పని కలుపు నాడతారు మేడం, వర్చేలు శ్యామసుందర్ రెడ్డి గారు అన్నట్టుగా. మరి ఎక్కడి నుంచో వచ్చి చేసిపోతున్నారు వాళ్ళు. మరి తెలంగాణ వాళ్ళు లేకనా? జనం తక్కువయ్యా? పనిచేస్తలేరా? ఇది ఆలోచన లేదు వీళ్ళ దగ్గర. నాట్లు వేసేటువంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. అందువల్ల మనకు కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే ముఖ్యమైనటువంటిది, ఇవల్ల ప్రపంచంలో సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయి. ఒక దేశం. ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ గోవర్ధన్ గారు చెప్పండి. మరి ఇవాళ మార్వాడీలు రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్నారు అంటున్నారు. మరి మరోపక్క ఇటు మార్వాడీల వల్ల మేము వ్యాపార విధంగా కావచ్చు, ఉపాధి విధంగా కావచ్చు తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా ఇటు వ్యాపారులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒక విషయం ఏంటంటే
ఒక ఉద్యమం ఎప్పుడు వస్తుంది? అది వ్యవస్థలో కొన్ని లోపాల వలన, అక్కడ జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కానీ, అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడే అట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. ఈ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నది, దీనికి గల కారణాలు ఇవన్నీ విశ్లేషించుకొని అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజల్లో కానీ ఒక అవగాహన కల్పించాలి. అంటే ఏదైనా విచ్ఛిన్నం అయితే ఇబ్బంది, ఇప్పుడు కలిసి ఉండడం వల్ల లాభం ఉంటుంది. రెండోది వాళ్ళప్పుడు తెలంగాణ ఉద్యమం లాగా అప్పుడు జరిగిన అవినీతి అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చే ఉద్యమం కూడా ఇది రాజకీయ పార్టీల నుంచి వచ్చే రాజకీయ పార్టీలు చేస్తే ఇది ఒక పెద్ద ఉద్యమం అయింది అనేది ఒక పెద్ద ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇది బీజేపీ అడ్వాన్స్గా తీసుకొని ఇది మాట్లాడుతుంది. నేనేమంటున్నంటే బీజేపీ కాదు, ఇప్పుడు మొత్తం ఉన్న ప్రజలు ఏదో ఒక అసంతృప్తిని ఇలాంటి ఉద్యమాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చూడాలి, ఎందుకంటే ఇప్పుడే మనం దీనికి సంబంధించిన ఎందుకు ఏంది దీన్ని లోతుగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఎక్కడ ఇలా వాస్తవాన్ని చూస్తే మీరు అన్నట్టు వాళ్ళ గ్రామ స్థాయి దాకా కూడా ఈ ప్రజలు వచ్చి ఉద్యమం వ్యాపారాలు చేస్తున్నారు. దానికి రెండు కారణాలు. ఒక కారణం ఏంది వాళ్ళకున్న అవకాశాల రీత్యా ఒకటి వస్తుంది. రెండోది మన తెలంగాణకు కావాల్సిన వాళ్ళకు, తెలంగాణ చేయవలసిన వాళ్ళకు, తెలంగాణకు అభివృద్ధి చేయవలసిన వాళ్ళకు ఇవి సపోర్ట్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నది అర్థమవుతుంది. కాబట్టి అందుకని నేను ఏమంటున్నంటే దీన్ని ఒక విచ్ఛిన్నకరమైన ధోరణి కాకుండా ఒక విశ్లేషణాత్మకమైన ధోరణితోని ఎందుకు ప్రజలు ఇలా వస్తుంది, వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ప్రజలకు ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఇలా ప్రభుత్వాలను ఎందుకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి, దీనికి గల కారణాలు ఏంది, దీనికి ఈ విషయం ఏంది అని ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా జరుగుతాయి. కానీ ఇదే కాకుండా చేయకుండా మాత్రం ప్రజల మధ్య చిచ్చొచ్చి రేపు ఏ వ్యాపారస్తులే కాదు, రేపు ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎక్కడో ఉండి మనం వ్యాపారం చేస్తాం. ఇలా ఆన్లైన్లో ఇలా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంత మాత్రాన దీన్ని ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వచ్చిన మార్పులో జరుగుతున్న పరిణామం ఇది. ఈ పరిణామంలో దీన్ని ఒకటే విషయం ఆలోచించాలి, దీనికి సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అక్కడ విశ్లేషించి చేస్తే మాత్రం ఈ ప్రజల మధ్య అగాధం రాకుండా జరుగుద్ది. ఈ అగాధాన్ని కూడా పూర్చే అవకాశం ఉంది. లేకపోతే ఇది రేపు విచ్ఛిన్నకరమైన వాతావరణాన్ని కూడా వస్తే దీన్ని రాజకీయ కంటే సమస్య పరిష్కారం వైపు ఆలోచించాలన్నది మా విధానం. ఎస్ గోవర్ధన్ గారు, మరి ఇప్పటికే మార్వాడీలు ఎంతో కాలం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని, మరి ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారంటూ కూడా ఇటు మరోపక్క బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వీరికి మద్దతు పలికారు. నిన్న దీనిపైన అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అటు రాజాసింగ్ కూడా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు రాజాసింగ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. మీరేమంటారు? అదే చెప్తున్నాను, దీనికి ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, దీనికి గల కారణం ఏంటి, అసలు రావడానికి ఏంది, దాన్ని విశ్లేషించి ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించకపోతే ప్రజల నుంచి రావచ్చు. ఎందుకు అంటే ఊకనే ఏదైనా ఏ సమస్య అయినా ఊకనే ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వైపు ఆలోచించి చేయాలి తప్ప రాజకీయ కోణంలో చేస్తే రాజకీయాల పూసుకొని మాకు మార్వాడి ఓట్లు వస్తాయని చెప్పి, లేకపోతే మీకు మా వీళ్ళ వల్ల మాకు రావని మీకు వస్తాయి మాకు రావని, అంతే కదా. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నిమ్మలా మాట్లాడు. విషయం కాదు, ఏం మాట్లాడు, స్టాండ్ చెప్పండి సార్, పార్టీ స్టాండ్ చెప్పండి. ముసుగులో కుదులాట గోడ మీద ఎందుకు మాట్లాడతారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు వినండి, అసలు ఎందుకు వస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. నువ్వేదో బీజేపీ మాకు తెలుసు, మీరు బైఆర్ఎస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని ముక్కలు చేసే పద్ధతిలో. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ ఉంది దాని వెనకాల. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అడుగుతున్నాడు కదా ఎవరున్నారంటే చెప్తున్నాను. మీకు ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ మాట్లాడండి. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఎదుర్కొంటావా? ఏం ఛాలెంజ్? మీరు మాట్లాడుతున్నారు అర్థమైతే లేదా? ఏమవుతుంది, ఇటు అవుతుంది, అటు అవుతుంది, గట్లనా మాట్లాడాలి? ఈ దేశం ఒక్కటి, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీకు ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ మాట్లాడండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. అనలే మీరు అనలేకపోతున్నారు. దేశ ప్రజలంతా ఒకటి అని అనలేకపోతున్నారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎంతసేపు తెలంగాణ కోణంలో మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ అంటే ఎవరికి లేదంటే అభిమానం మీకు ఒక్కరికే ఉందా? కేసీఆర్ గారు ఒక్కరికే ఉందా? ఎందుకో మీరు తెలంగాణ తెలియదు మరి. ఎందుకు తెలియదు? ఏం తెచ్చారు? ప్రజలు తెచ్చిండ్రు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రజలు తెచ్చిండ్రు. అరే ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి మీరు చెప్పండి సార్. దేశం ఒకటే కాదా, దేశ ప్రజలు ఒకటే కాదా, అది చెప్పండి ముందు.
అది చెప్పకుండా ఏవో ఇట్లా 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 దాన్ని సందు సందులో మాట్లాడితే దానికి చాలా సమస్య. ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు ఉంటాయి ఉన్నాయి. ఉంటాయి అందరూ ఒకటా? కాదు, ఒకటా? కానీ అన్ని ఈక్వల్ ఉందా? అన్ని వర్గాల సమ్మేళనమే, అన్ని వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ అవునండి. ప్రాంతాల ఒక ఆలోచన వర్గం విధానమే భారతదేశం. అసంతృప్తి. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక వర్గం అసంతృప్తి ఎందుకు వచ్చిందనే విషయాన్ని వస్తది. విశ్లేషించకుండా రాజకీయ నాయకులకు అసంతృప్తి ఉంటే వస్తది. రాజకీయ నాయకులు ఏం చేయరు. రాజకీయ నాయకులకు అసంతృప్తి ఉంటే వస్తది. ఉద్యమాలకు మీకు రాజకీయ ఏం చేయాలో అర్థమైతే లేదు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ నడుతున్నది ఇలా హైదరాబాద్ లో ఉండే మార్వాడీల మీద. మా దగ్గర ఉంది, సమాచారం ఉంది. ఏమున్నది అనేటువంటిది. ప్రజలు అవసరమైనప్పుడు ఉద్యమిస్తారు. ఏ అవసరం అవుతుంది? రాజకీయ నాయకులకు అవసరమైనప్పుడు ఉద్యమాలు తీసుకుపోతారు. లేదు మీ ప్రజలు స్టాండ్ లేకుండా మాట్లాడతారు. ఇలా మీ సార్ మీ కేటీఆర్ తో మాట్లాడించమండి, దాని మీద మాట్లాడించండి. మీరు కాదు మాట్లాడాల్సింది, ఆయన కాదు, గోవర్ధన్ కాదు మాట్లాడాల్సింది. మీ పార్టీ స్టాండ్ అని చెప్పండి. మా పార్టీ స్టాండ్ చెప్పినా మేము. మీ పార్టీ స్టాండ్, మీకు ఏ స్టాండ్ ఉంది? పార్టీ స్టాండ్ ఏ ఏ స్టాండ్? పార్టీ ఏం స్టాండ్ అని చెప్పిండు కదా. మా వాళ్ళు ఆలోచించి ఎందుకు వస్తుందో ఏం విశ్లేషించి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ నిరుద్యోగం, గోవర్ధన్ గారు ఒక్క నిమిషం, మీ రాజకీయ వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, రాజకీయ నిరుద్యోగం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చాడు కాకుండా వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు మళ్ళీ మాట్లాడండి ఒక్క నిమిషం. అమెరికాలో ఉన్న మన పిల్లలంతా వాపస్ రావాలా? శ్యామ్ ప్రసాద్ గారు. అమెరికాలో ఉండే మన పిల్లలంతా వాపస్ రావాలా? గోవర్ధన్ గారు ఒక్క నిమిషం అండి. గోవర్ధన్ గారు ట్రంప్ గారు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు చేసి ఇచ్చిండు? అదే మరి ట్రంప్ తోకబట్టుకొని పోండి మరి. ట్రంప్ ఎందుకు చేసి ఇచ్చిండు? అదే అది కాక వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ అవకాశం ఇస్తాను ప్లీజ్. ఆ దేశంలో ట్రంప్ ఉండే చెప్తే మీరెందుకు దిగ్గజాలు, వింటున్నారన్నా? సాఫ్ట్వేర్ గోవర్ధన్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ట్రంప్ సాఫ్ట్వేర్ దిగ్గజాలు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఇలా మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను సార్ మాట్లాడలోనే ప్లీజ్ మనకు ఒక్క నిమిషం. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక కుట్ర బన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ను దెబ్బతీసే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ యొక్క ఉద్యమాన్ని తీసుకొస్తే దేశంలో బీజేపీకి లాభం జరుగుతుంది. రేపు ఎట్లాగో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉందనే అనుమానం కూడా ఇప్పుడు మన వక్తలు మాట్లాడుతున్న దాని ప్రకారం అర్థమవుతుంది. ఎవరు విచ్ఛిన్నం చేసినా ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ మార్వాడి అయినా, జైన్లైనా, బుద్ధులైనా, క్రిస్టియన్లైనా యావత్ సమాజం అందరినీ కూడా ఒక లౌకిక భారతదేశ సాంప్రదాయం ప్రకారం మేమందరినీ కూడా గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్కృతి ఉందని కూడా యావత్ ప్రజలందరికీ కూడా తెలుసు. మార్వాడి వ్యవస్థ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి తాత్కాలిక అవసరాల కోసం, తాత్కాలిక రాజకీయం కోసం ఇట్లాంటి ఆరోపణలు చేయడం, దానికి కొన్ని పార్టీలు కొందరి వైపు, కొన్ని పార్టీలు కొందరి వైపు ఒత్తాసు వలికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇబ్బందులోకి నెట్టేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదున్నప్పటికీ కూడా సొంత లాభం కొంతవరకు అవుతుంది, కానీ తర్వాత దీని పరిణామాలన్నిటిని కూడా ఆ మార్వాడీలు గమనిస్తారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనిస్తారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. వాళ్ళకు ఓటు రూపంలో బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ మార్వాడి అనేటోడు ఎవడైనప్పటికీ కూడా ఏదైనా దొంగ వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదు. శ్యాంప్రసాద్ ఒక్క నిమిషం. మార్వాడి కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు దొంగ వ్యాపారాలు చేసినా వాడి మీద శిక్ష ఉండాలి. మార్వాడీలు ఒక్కడే కాదు, రెడ్డి సార్ గారు చెప్పినట్లుగా అది ఎవరు చేసినా, మార్వాడి వ్యవహారం చేసినా, వ్యాపారం చేసినా, మన తెలంగాణ వాళ్ళు అట్లాంటి వ్యాపారం చేసినా ఎవరినైనా కూడా పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక కుట్ర కోణం దాగి ఉండి కొన్ని పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కుమ్మక్కై మార్వాడి యొక్క ఉద్యమాన్ని బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయదలుచుకున్నది. ఇది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మార్వాడి యొక్క సంక్షేమం కోసం, మార్వాడీల వ్యాపారం పట్ల మా యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళపైన ఎలాంటి దాడులు జరగకుండా వాళ్ళను కాపాడుకునేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎస్ వెంకరెడ్డి గారు. మేడం, ఇప్పుడు ఒక్కటేందంటే ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ, మా బండి సంజయ్ గారు మాట్లాడారు స్పష్టమైనటువంటి పద్ధతి లోపల ఈ దేశం ఒక్కటి, దేశ ప్రజలొక్కటి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా బతకొచ్చు. చట్ట వ్యతిరేకంగా ఎవరు చేసినా, తెలంగాణ వాళ్ళు చేసినా, ఆంధ్ర వాళ్ళు చేసినా, మహారాష్ట్ర చేసినా దానికి లోబడి పనిచేయాలనే దాని లేదు. ఆ చర్చను తెచ్చి కాబట్టి అంటే ఒక మార్వాడి సెకండ్ తిందా ఎస్తారు అనుకుందాం. ఎంతమంది తెలంగాణలో సెకండ్ అందరి మీద చర్యలు తీసుకోవాలా? ఎందుకు అట్లా వస్తున్నది పరిస్థితి? వాళ్ళ నేను చెప్పినా కదా, 50 ఏళ్ల కింద ఒక్క తెలంగాణ వాడు కాలేజీ పెట్టలే ఇక్కడ. వాళ్ళు పెట్టింది కాబట్టి మేము చదువుకున్నామండి. మామూలు విషయం కాదు. వాళ్ళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా
వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే కాదు. మనం చెయ్య చేత కాదు, అన్ని ఉచితాలు ఇస్తాము, ప్రజలు నిర్వీర్యం చేస్తాము, నిస్సహాయం చేస్తాము, వాళ్ళు ఏం పని చేయకుండా వర్క్ కల్చర్లో తీసుకుపోతాము. ఎట్లా తాగిచ్చి 42,000 కోట్లు ఇలా తెలంగాణ ప్రభుత్వం తాగిచ్చి వసూలు చేస్తుంది. బడ్జెట్లో సుమారుగా 40% డబ్బు అనేటువంటిది తాగడం వల్ల వస్తున్నటువంటిది. మీరు ఏం చేస్తున్నారండి? అంటే అమెరికాలో ఏం జరుగుతుందండి? మన వాళ్ళు పనిచేస్తలేరండి? పనిచేస్తున్న వాళ్ళందరినీ తట్ట కట్టుకొని బుట్ట కట్టుకొని వెళ్ళిపోమని అనే పద్ధతిలో మీరు ఇవాళ చెప్తున్నారా? ట్రంప్ ఏం చెప్తున్నాడని చర్చ వేరు, అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ, సాఫ్ట్వేర్, ఇతర రంగాల లోపల మన వాళ్ళు కష్టపడి ఉదయించి సాయంత్రం దాకా కడుపు కట్టుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల ఆడ కూడా చర్చలు ఇట్లా వస్తే సరిపోతుందా? కానీ ఏం తీసుకుపోతున్నారు? ఒక స్టాండ్ లేదు, రాష్ట్రంలో ఒక స్టాండ్ లేదు. ఇవల్ల మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ వ్యాపార వర్గాలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నవి అని చెప్పడానికి నేనేమో ఎనికిపోవడం లేదు. దాంట్లో ఎట్లా విడదీయాలా, ఎట్లా జరగాల, ఎన్నేళ్ల నుంచి ఉన్నారండి మార్వాడీసు. విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా నిష్ణాతులైనటువంటి వ్యాపార దక్షత, వ్యాపార లక్షణము, వ్యాపార క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అనేక మంది ముందుకు వచ్చిండ్రు. ఎవడు పనిచేస్తే వాడు ముందుంటాడండి మార్కెట్లో. వాడు పనిచేస్తే ఇప్పుడు ఎట్లుందంటే, నువ్వు దుకాణం బంద్ చేస్తే నా దుకాణం అమ్మటట్టు ఉంది పరిస్థితి అనేటువంటిది. ఈ చౌకబారు రాజకీయ వ్యాపార లక్షణాలని వల్ల కొన్ని రాజకీయ పార్టీలు కావాలని అవి బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. ఎవరో దాని వెనకాల ఉన్నది రావాలని కోరుకుంటున్నాం, వ్యక్తులు కాదు ఉన్నటువంటిది. చదువుకున్నటువంటి ఎవ్వరు కూడా సమర్థించే పరిస్థితి లేదు. మీరు ప్రస్తుతానికి ఏమన్నా చేస్తే ఎంతమంది వైశ్యులు మన దగ్గర వ్యాపారాలు, వివిధ రకాల వ్యాపారాల్లో కోట్ల రూపాయలు గడించినటువంటి. నేను అంటున్నది ఏంటంటే, చాలా మంది అభివృద్ధి అయినారు, చాలా వర్గాలు అభివృద్ధి అయినవి, అన్ని కులాల వాళ్ళు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది తెలంగాణలో. స్లోగా జరుగుతున్నది అభివృద్ధి. ఏ ప్రభుత్వం ఉండదు కాదు, బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా అనేటువంటి కాదు. కాబట్టి ఒక రాజకీయ అస్తిత్వను తెలంగాణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లోపల చాలా రాజకీయ పార్టీలు గోడ మీద పిల్లిలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏందయ్యా కారణం అంటే, వాళ్ళు పన్ను కడతలేరు, సెకండ్ దందా చేస్తున్నారు. అరే పన్ను కడితే చేయండి, అధికారంలో మీరే ఉన్నారు కదా, చేయండి. మీ చేతకాక అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి సెకండ్ దందా చేస్తే అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి వెంకటరెడ్డి మీద. ఇవి వదిలేసి రకరకాల వ్యవహారాలను ఇవాళ మార్వాడీలు అనేటువంటి చర్చకు పెట్టడం అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి మానవత్వానికి, హిందూ సాంప్రదాయాలకు, మా భారత జాతి యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకమని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారు, కళ్ళు మాంసం తప్ప మార్వాడీలు అన్ని కుల వృత్తుల్లోకి ఎంటర్ అయ్యారండి. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వారి ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. వాళ్ళు మిత్తి వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ బంగారం కుదబెట్టుకొని మిత్తికి చక్రవర్తి పారిపోతున్నారు. సరే, బీజేపీ వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. భారతీయుల వైపు ఉంటుంది, భారతీయుల వైపు ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2 minutes టైం మాత్రం ఉంది సార్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ప్రవీణ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. మీరు సంస్థలు పెట్టుకొని రండి, మాట్లాడండి. అప్పుడు ఏం మాట్లాడతాం? శ్యామ్ ప్రసాద్ గారు లేకుంటే వ్యక్తిగా మాట్లాడండి. ఒక్క నిమిషం అండి, ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. సోషల్ వర్కర్స్ మాకేం మీ సోషల్ వర్కర్స్ ఏం చేస్తారు? మీ వ్యక్తిగత అంశాలు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకరెడ్డి సార్ ఒక్క నిమిషం సార్. వ్యక్తిగత అంశాలు. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, టైం లేదు, 1 minute మాత్రం ఉంది, ప్లీజ్ ఒక్క నిమిషం. మేడం, ఎవరు కూడా చర్చలకు వచ్చిన వ్యక్తులుగా రాకూడదు. ఓట్ల రాజకీయం ఏంటండి? అది ప్రజలకు ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, టైం లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. శ్యామ్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి 1 minute లో. ఇప్పుడు ఇది ఎక్కడున్నప్పటికీ కూడా ప్రవీణ్ గారు చెప్పినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కొన్ని పార్టీలు కావాలని చెప్పి వాళ్ళ యొక్క వ్యక్తుల చేత ఒక కేంద్ర సహాయ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళని మార్వాడీలను ఓన్ చేసుకునే విధంగా చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ 1 minute టైం మాత్రం ఉంది, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్ ఆగండి, ఒక్క నిమిషం, 1 minute టైం మాత్రం ఉంది సార్, ప్లీజ్. మహేష్ కుమార్ గౌడ్ చెప్పలేట్లా? కాంగ్రెస్ పార్టీ
మహేష్ కుమార్ గౌడ్ ఏం కొన్ని చెప్పిండు? పార్టీలు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, టైం లేదు, 1 మినిట్ టైం మాత్రం ఉంది, ఒక్క నిమిషం ఆగండి. చేసుకునేటటువంటి మార్వాడోళ్ళు ఇంట్లో భోజనం తిన్నారా ఎప్పుడైనా? మార్వాడీలందరూ కూడా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి. రైట్, శ్యామ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మార్వాడీలంతా ఈ రోజు కాంగ్రెస్ దళితులు పార్టీని రాష్ట్రంలో నమ్మేటటువంటి దళితులు భోజనం నువ్వు Right. దళితులు ఇంట్లో భోజనం ఇచ్చినవా, మంచిది తాగొచ్చినవా చెప్పు మొదలు. రైట్, ఒక్క నిమిషం ప్రవీణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం please. తెలంగాణ టైం లేదు, 1 మినిట్ టైం మాత్రం ఉంది. సమాధానం చెప్పు. ఎస్ గోవర్ధన్ గారు కంక్లూజన్ ఇవ్వండి. దళితుల ఇంట్లో భోజనం చేసినాం. ఎస్ గోవర్ధన్ గారు. అందరం చేసినాం. ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, టైం లేదు ప్లీజ్, ఒక్క నిమిషం, 1 మినిట్ టైం మాత్రం ఉంది ప్లీజ్, దయచేసి. ప్లీజ్ ఛానల్ మాట్లాడుతున్నాం. ఈ సమస్య అయితే ప్రజల్లో ఒక తీవ్రంగా ఉంది. అన్ని ప్రాంతాల నుంచి ఇది ఎందుకు ఒక అంటే ఏదో ఒక ఇష్యూ ఉంది దీంట్లో. ఇది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వంలో కూడా దీని పరిష్కారం వైపు చూడాలి. ఇంకా అందరి ప్రజలను కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి దానికి ఎందుకు ఇట్లాంటి సమస్యని ఒక శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒకనే తాత్కాలికంగా అణగదొక్కడం వల్ల కూడా ఇది ఆగదు. తాత్కాలిక అణగదొక్కడం శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కారం వైపు ప్రభుత్వాలు కృషి చేయాలనేది మాట. ఈ పార్టీ తరఫున ఏందో ఒకటి టైం అయిపోయింది సార్. వెంకరెడ్డి గారు, చర్చ చేద్దాం. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ మరి థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న సామాజిక ఉద్యమ నేత నాలుగోని ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగపురం వెంకరెడ్డి గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారికి. చూసారు కదా, మరి నిజంగానే ఇవాళ మార్వడిల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోతున్నారంటే అది ఒకంత విమర్శలకు దారితీస్తోంది. మరి ఇది భవిష్యత్తులో ఉద్యమంగా మారే పరిస్థితి ఉందా? మరి ఈ నేపథ్యంలో మరోపక్క ఇటు స్థానికులు కూడా మార్వడిల వల్ల తమ జీవన ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి భవిష్యత్తులో ఇది ఉద్యమంగా మారే పరిస్థితి ఉందా? మరి ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకుపోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇది ఇవాల్టి మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.